నమస్తమాన్యులు వేష్టులు గండి. పరమాత్మ పరంధామ పాండుకుమారుడు వాత్సల్యస్పదమైన మా కోడలు ద్రౌపది క్షేమమే కదా? ఆమా, మీరింత ప్రేమాధర్మ గలవారు కనుకనే సంతరించి పాండవులు తమ వద్దకు రాయబారిగా పంపి ఉన్నారు. తొమ్మిది కొడుకులు సగపాలిమ్మనిరి, అటుల విట్టపడరేని 5 నిమ్మనిరి. 5గురుకు ధర్మంబుగా నీకు తోచినట్టు మనుపము వారిని. తనయలు వినిచెదవో ఈ తనయలతో ఏమియని సహంత్రించెదవో. తనవు కదారిని లేదేయనియగు వంశక్షయం బగు కురునాదా. పతితులు గారు నీ వెడల భక్తులు, చుంటలు గారు విద్దల శత్రులు. మంచివారు నృపతన్నిటికి తలలోని 4 అచ్యుతనము గోతువా. రణచూర్యలు పాండవులు హటివారి విగతికి హతివీనులై అడుగక, ఇక వేటికి సంశయముగం మామా. నీ తమ్ముని కొడుకుల చేత సమరమే చేయించుకునేదవు, సుతృక్షమే చేయించుకునేదవు. అంగులకు విందులకు వారు సంశుద్ధులై ఉన్నారు. నందనందన భూతమై వచ్చిన వాడు వాసవిస్తూ వాడేవై వశింపము. సార్ హస్పతం సార్. ఓరే బొమ్మ సంభవ ముదివితే అది తప్పిన ఈ గంగతో పాటు నీకు కూడా మతిపోయినదా ఏమే? ఓయి రాజయ్య, సుయోధన దయ సంపాదిత దేశ సామ్రాజ్య దౌర్య సేవకుడు, నీ కుచితములకు ధర్మములు ఉపదేశించరాదు. న్యాయపక్షపాతలకు చిత్తానుసారము అనౌషికము. ఇలుగలు సర్వరాజ్యములు జయించిన వీరులు పాండురాజపుత్రులు రసిచురు చూసి ఎవరమ్మియ ఓని సుయోధనుండు. వారిని ఎలగేటినట్టి అపరాధముల మున్ననియ సూతపుత్ర నౌదుల పడియేటే నృపతి ధర్మము కౌరవంశ భూషణ. ఒరే అతిపతి మన నీ మాటలు సాలించము, సాలించి నీ అతడు పరిశంగులము కూర్చున్నము. ఓయి రాజయ్య, ఏమరా మీ పరగాములములో వీరమురు విసరమల్లే వీర సైన భాగములు నిండిన కన్నా నిలువోరి పరిపోక నిలమంచు నిన్ను వెన్నాడు చూడగల కాలము దీగదంచిన యుద్ధరంగమా. వాసుదేవుడు పలికిన మాటలు
తీసుకున్న ప్రయోజనం ఏమన్నది? గురుదేవా, మాట మాటకి రెచ్చగొట్టేది వేళ నీకు నమస్కరించేందుకు ఊరుకుండము. సుయోధన మిత్రమా, ఆపము. నీ శౌర్యం లజ్జాంకరమా. ఓయి రాధయ్య, దురంకార పరిభూషణ రాధయ్య, విరామోగు పిల్లి మాటలనికో వీరాజరందంచనాడ వచ్చటమలేదా కదా రమ్మ తండ్రి రమ్మయ్య పదము. ఎవరికే నిశ్చయ పాలు దాల్చిన వారు వారు గెలుచురు యుద్ధరంగమా. కదా రమ్మ తండ్రి రమ్ము పోదామా. అశ్వత్థామా, కోపించుకోము. ఈ రణచక్రమంతా ఈ కన్నుల చేత పట్టులని ఈ తండ్రి మనోహరం. కృష్ణ, నీ వారింపము. ఈ రాదేవుడు నన్నేం చేయగలడు చూసేది కాక ఏమి చేయుదును? ఈ పిడికలతో నీ తలపై రెక్కలు కాయించదును. అశ్వత్థామ, ఏమిటది పొద్దు స్తమానం? సూత చండాల సూతుకులయని ఆడిపోసుకునేటమే నా నీ పని. చాలా నోర్లు పోయండి, కూర్చోండి. పోయి మూడో దుర్యోధన నోరు ముడుచుకొని కూర్చోండి. ఇక వారు పని తెగించడమేమి, పని గ్రహించడమేమి. అశ్వత్థామా, కొంచెం ఓర్పు ఓర్పుకుంటుంది. భావ సుయోధన, హా మౌనమేమి అంగీకారం అనుకుందనా లేక తిరస్కారం అనుకుందనా? ఒక్కవేళ ఈ సంధి నీకు అమోద్యమ కాని విడల జరగబోవు విపరీత విపత్కర పరిణామంలో కూడా తెలివి చెప్పేది నేను చెప్పగలరా? చెల్లియో చెల్లకో తమకు చేసిన వెగ్గులు సహించెదురందురు తల్లి గతించే నేడు నన్ను దోతగా పంపిరి తండ్రితేయా. నే పిల్లలు పాపలు ప్రజలు ప్రంపవతింపగా పొందుతే చదవో వెళ్ళిరణంబె కూర్చెదవో చేపడ చెప్పము కౌరవేశ్వర. హలుగుటవే వెరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే కలిగిన నాడు సాగరములనే వేకము కాకపోము ఈ కర్ణులు 10,000 గురైనను అని నత్తురు చత్తురు రాజరాజ. నా పలుకులు విశ్వసింపము ఏ పైన లోకులు గావమెల్లరు. ఆ ఆ ఆ ఆ హలుగుటవే వెరుంగని జెండాపై కపిరాజు
జెండాపై కపిరాజు ముందు త్రితవాద శ్రేణియలు మూర్తి నే దండము మొగలి తోలు చందనము మీదున్న నాయుడు గాంధీవమ్ము ధరించి పల్గనుండు మేము కలిసి చెండుతున్నప్పుడు మీ కన్నులు 10,000 గురైనను అని దత్తురు రాజరాజా నా పల్కులు విశ్వచింపము ఒక్కండు నే మర ఆలగింపడు కుర్వనాదా సంధింపగ సంతోషంగున సంధితే ఎదురే వస్త్రం భూచుచు ద్రౌపది కాంతం దూసిన నాడు చేసిన ప్రతిజ్ఞలు తీర్పు భీముడు నే పల్కల్ నే సాజం రమ్ము రుదిరమ్ము తావునాడైనా సంతోషంబున సంధితే తద్గుదయ తదూరి యుగమ ఛేదించి నాడేయని సంతోషంబున సంధితే సంతోషంబున సంధితే ఎదురే చాలించు నిర్దోషప్రహంగం. ఆయుష్మాన్ శాంతింపు లోకైక విందుడుగు నందనందుని హితోపదేశం గ్రహించి అప్రమత్తతో మెలగము అర్థించిన అన్నదమ్ములకు అర్థమైన భాగము పంచిపెట్టింది. పితామహ గురుదేవ తల్లిదండ్రులారా సభ్య మహాజనులారా ఆ క్షేమము కోరి పలికిన హితవాక్యము నేను కృతజ్ఞుడని. రాయబారి గోకుల విహారి నీవెంత తెలివితేటలో ప్రసంగించినను నీ అంతరాత్మను నీ పలుకులలోని అంతరాత్మను తెలుసుకోలేనంత జ్ఞానిని కాదు. మా గురుదేవుని సోదరుడవని మా కుంతీదేవుల దూరపు చుట్టపోవని సకల రాజలాంఛనములతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించి తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించి పొరుగురికి నిజమేని పగవారికి సాటనిచ్చితివి. రాయబారి అయి వచ్చిన వాడు రారాదు ఆసనము నుండి లేచి నిల్చుట ఆచారము కాదు కనుక నిన్ను ఉచిత రీతిగానే గౌరవించితివి. రాయబారి అయి వచ్చిన వాడు పంపిన వారి మాటల ప్రకటింపక ఆ పైన మా హితముల గ్రహింపక ఇంత ప్రలదముగా ప్రవర్తితివి. ఇప్పుడు నేను సంధికి వడంబడినతో సౌజన్యములతో దాయాదులుగా పాల పంచి ఇచ్చినట్ల లేక నీ వందిగా వర్ణించిన వారి బల పరాక్రమలకు బెదిరించినట్ల చూత కృత్యములను నిర్వహింపక పాతక కృత్యముల తలంచితివి. మాలో మాకు కలసలు కల్పించి మా మైత్రి బంధముల చెంచుటకు తెగించితివి. ఐదుళ్ళి అని పరమ దుర్మార్గుడు రారాదని లోకమునికే సాటినించితివి. కృష్ణ నేనీయుట ఈ శివశాల సామ్రాజ్యమున 5 ఊళ్ళు లేకపోవనా ఇంద్రప్రస్థం, కృకప్రస్థం, జయంతం, వారణావతములతో కలిపి 5 ఊళ్ళు ఇచ్చిన సాలంటివి నాకు లేనివి, నావి కానివి, నేను ఇతరులకు దానమిచ్చినవి ఆ రంగులో వారికి ఎట్లా కట్టి పెట్టగలను? ఇది సాధ్యమా?
సంధికొసపు మార్గమా అదేగాక మా పిన తండ్రి కుమారులకు భాగం ఏమంటివి? ఎవరు నాకు పిన తండ్రి? పాండురాజా, యముడా, ఇంద్రుడా, వాయువా, అశ్వినీ దేవతల? ఎవరు నాకు పిన తండ్రి? చేత శృంగ పర్వతమనందు పుట్టిన కౌంతేయులకు భాగం ఇచ్చి శృంగభంగము నచ్చుటకు నేనంత వెర్రివాడని అనుకుంటువా? ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన మా గంగాధరుల భాగం మొదలుకున్న బాట్లిక సముద్రతలకు భాగం లేదందువా? అందందు వచ్చిన అర్ధంత భాగములలో మా తండ్రులు ధృతరాష్ట్ర పాండురాజు ఇరువురు భాగస్వాములు కదా. ఆ పైన మేము నూర్గురం కలిపి 105 కామా ఇట్లా వంతలు వేసుకున్నట్టు ఎవరికి ఎంత ఎంత వచ్చు? అసలు ఈ ఇరుభగ కురు సామ్రాజ్యమున ముక్కల చెక్కల చేయటం దేశానికంత సౌభాగ్యమా? ప్రజలందరూ ఒకే ఐకమత్యముగా ఒకే పాల కింద ఉండటం క్షేమము కదా. కృష్ణ, ఈ యుగ ధర్మ ప్రకారం ఆస్తి 13 సంవత్సరముల పరాధీనమైనచో దానిపై హక్కులు శాశ్వతంగా తొలగునని సత్యము నీ వెరంగవా? కృష్ణ, ద్రౌపది మా తండ్రి గారిన కోరిన కోరికలు 2. 1 ధర్మరాజు దాసోముక్తి, 2 నలుగురు భర్తల దాసోముక్తి. అంతే కానీ తన దాసోముక్తిను కోరను లేదు, మా తండ్రి గారు ఏనో లేదు కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే. కృష్ణ, వారి నాడు రాజ్యమని కోరినట్టు మేము ఆ పంచాలను కోరినట్టు తిరిగి వారు మాకు అప్పగించగలరా? సిగ్గు లేక నిన్ను పంపవచ్చును కానీ ఎగ్గు లేక నీవు అంగీకరించి రావచ్చునా? ఆ పాండవైన విగ్రహకల్పన సంపదలేమి, ప్రచండ దౌర్జన్య పండితులేమి, హరివీర భయంకరులేమి, సంకరమైన సమావేశం పడక 5 ఊళ్ళ పైకెట్టు దేహి దేహిని వేధిస్తున్నా? సమరము చేయరే బలము కాలిన నలుగురు దోచుతుంట వెంకము తెరవారి చేకట కఠంగడు ఊచతు ఊరకుందురే మమతయు దొంకు మానము అవమానము సిగ్గులు లేని వారి నైజము తగునయ్యా. భూమి పతలందరూ నవ్వరటయ్యా శాంతి చేసిన కృష్ణ, ఇంత ఎలా ఓ పండవేలకు వాడి సోది మోపినంత భూమి కూడా అయ్యారు. ఇదే నా తుది నిర్ణయం. దుశ్శాసన, అగ్రజు, మిత్రమా, కర్ణ, సురోధన, ఈ మాయల మాని ఇక్కడ కట్టి బంధించండి. బంధింపుడు బంధింపుడని పాండవతో తన పట్టువదలక పోరాడు. బంధింపుడని పాండవతో తన పట్టువదలక పోరాడు. కృష్ణుని తంత్రము పాండవ పక్షము సాధన్యము పాండవతో తన పట్టువదలక పోరాడు. పోరాడండి 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 పోరాడండి. నన్ను బంధించెదవా దుర్యోధన, నన్ను బంధించెదవా దుర్యోధన, నన్ను బంధించగా నేతరమోనదే, నన్ను బంధించగా నేతరమోనదే. మదహేనుడుగాను చేటకు తెగేదేవో, మదహేనుడుగా చేటకు తెగేదేవో. నన్ను బంధించెదవా దుర్యోధన, నన్ను బంధించెదవా.
ఒక్కడునే నన్నతో చెక్కితే నీ టెంక ఒక్కడునే నన్నతో చెక్కితే నీ టెంక పట్టుకొనెట్లో పాపికొల్లో దాన పట్టుకొనెట్లో పాపికొల్లో దాన నలభై దేశమా దుర్యోధన నలభై దేశమా బాందులో పటాపంచలై పారిపోదులో పటాపంచలై పారిపోదులో కాళ్ళు చేతులో కట్టి వేసిన కాళ్ళు చేతులో కట్టి వేసిన కాకి చూడు నా నలబంది దుర్యోధన నలబంది దుర్యోధన